మీకు తెలుసా? విజయవాడకి దగ్గరలో ఉన్న ఈ ఉండవల్లి గుహలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కాదు. వీటి వెనుక ఒక మిస్టరీ ఉంది. విజయవాడ నగరానికి కూతువేట దూరంలో కృష్ణానది ఒడ్డున టీవీగా నిలబడి ఉన్న అద్భుతమైన కట్టడమే ఈ ఉండవల్లి గుహలు. దాదాపు 1500 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు శకం 4వ లేదా 5వ శతాబ్దంలో విష్ణుకుండలి రాజుల వారి కాలంలో ఈ గృహాలను నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. వీటి ప్రత్యేకత ఏమిటంటే, ఇవి రాళ్లను పేర్చి కట్టిన కట్టడాలు కావు. ఒక భారీ పర్వతాన్ని తొలిచి నిర్మించిన ఏకశిలా నిర్మాణం. 4 అంతస్తులు విస్తరించి ఉన్న ఈ గుహలో భారతీయ శిల్పకళ నైపుణ్యం ఉట్టిపడుతుంది. ఇక్కడ బౌద్ధ, జైన మరియు హిందూ మతాలు సంబంధించిన శిల్పాలు ఒకే చోట కనిపిస్తూ ఉంటాయి. అదే విశేషం. అయితే ఈ గుహలన్నిటిలో ప్రధాన ఆకర్షణ 2వ అంతస్తులో ఉన్న శ్రీ అనంత పద్మస్వామి వారి విగ్రహం. దాదాపు 20 అడుగుల పొడవున ఉన్న ఈ భారీ ఏకశిల విగ్రహాన్ని చూస్తుంటే భక్తిభావంతో పాటు ఆశ్చర్యం కలగక మానదు. విశ్వక్సేనుడు, గరుత్మంతుడు మరియు ఇతర దేవతామూర్తులు స్వామివారిని సేవిస్తున్నట్టు ఈ విగ్రహం చక్కగా చూపిస్తుంది. కానీ ఈ గుహల వెనుక ఒక అంతు చిక్కని రహస్యం కూడా దాగి ఉంది. ఈ గుహల్లో ఒక రహస్య స్వరంగ మార్గం ఉందని, ఇది కృష్ణా నది గర్భం గుండా మంగళగిరి వరకు వెళ్ళిందని స్థానికులు బలంగా నమ్ముతారు. పూర్వం రాజులు, మునులు శత్రువుల కంట పడకుండా ప్రయాణించడానికి ఈ మార్గాన్ని ఉపయోగించేవారంట. ప్రస్తుతం ఈ మార్గాన్ని భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసినట్టు ఈ కథలు ఇప్పటికీ సందర్శకులని ఆశ్చర్యం కలిగిస్తుంది. చరిత్ర, ఆధ్యాత్మికత మరియు మిస్టరీ కలగలిసిన ఉండవల్లి గుహలు మన తెలుగువారు ఘన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.